హాయ్ ఫ్రెండ్స్, స్వంత జెట్ ప్లేన్, సొంత ఐలాండ్, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు, చివరికి అతను తినే తిండి నుండి కాల్చే సిగరెట్ వరకు అన్నీ కూడా తనకు నచ్చినట్లే తయారు చేయించుకుంటాడు. ఇలా ఒకటి రెండు కాదు, తనకంటూ నార్త్ కొరియా దేశంలో ఒక కొత్త లోకాన్నే సృష్టించుకున్న ఆ దేశ అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ గురించి, అతని లగ్జరీ లైఫ్ మరియు అతని అరాచకాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. నెంబర్ 1, డాక్టర్స్ అండ్ ప్లెజర్ స్క్వాడ్. కిమ్ జాంగ్ ఉన్ మంచి భోజన ప్రియుడు. అతను ఇతర దేశాల నుండి ది బెస్ట్ ఫుడ్ ని ఇంపోర్ట్ చేసుకొని తింటాడు. ఆ ఫుడ్ ఎంత ఖరీదైనది అంటే అతను ఒక పూట తినే ఫుడ్ ఖర్చుతో మనం ఒక పెద్ద ఫంక్షన్ నే అరేంజ్ చేయొచ్చు. కేవలం ఫుడ్ మాత్రమే కాదు, ఇంకా అతను తాగే సిగరెట్ కూడా స్వంతంగా తన కోసం తయారు చేయించుకున్నదే. తనకు ఉన్న ఈ అలవాట్ల వల్ల తన ఆరోగ్యం పాడవకూడదని 130 మంది డాక్టర్లతో ఒక ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసుకున్నాడు. వారు చేసే పని ఒకటే, కేవలం కిమ్ జాంగ్ ఉన్ ని ఆరోగ్యంగా ఉండేలా చూడటం. ఇతనికి ఒక ప్లెజర్ స్క్వాడ్ కూడా ఉంది. నార్త్ కొరియా దేశం మొత్తంలో 13 నుండి 18 ఏళ్ల వయసు మధ్య ఉన్న అందమైన అమ్మాయిలతో ఒక టీం ని తయారు చేసి వారికి మ్యూజిక్ మరియు డ్యాన్స్ లాంటివి అన్ని నేర్పించి కిమ్ ఉండే స్పెషల్ గెస్ట్ హౌస్ లో వారిని ఉంచుతారు. ఈ అమ్మాయిలందరూ అతనిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి. అందుకే వారందరినీ ప్రెజర్ స్క్వాడ్ అని అంటారు. వారందరి కోసం కిమ్ ప్రతి సంవత్సరం కొన్ని వేల డాలర్లు ఖర్చు పెడతాడు. నెంబర్ 2, కార్స్. కిమ్ జాంగ్ ఉన్ దగ్గర $20 మిలియన్ల ఖర్చు చేసే 100 కార్లు ఉన్నాయి. అందులో మెరిసిడెస్ బెంజ్ S62 ఖరీదు $5 లక్షలు. అలాగే S600 పుల్మాన్ గడ్ ఖరీదు $16 లక్షలు. వీటిలో ఇంటీరియర్ ని కూడా అతనికి నచ్చినట్లే డిజైన్ చేశారు. నెంబర్ 3, సెక్యూరిటీ. 41 ఇయర్స్ ఉన్న కిమ్ జాంగ్ ఉన్ చిన్నప్పటి నుండి తన ఆంటీ అంకుల్ వల్ల ఇంటి దగ్గరే పెరిగాడు. నార్త్ కొరియా అధ్యక్షుడిగా అయిన తర్వాత తన నిర్ణయాలను వ్యతిరేకించి తనకు ఎదురు తిరుగుతున్నాడని తన సొంత అంకుల్ ని కూడా చంపించాడు. అప్పటి నుండి కిమ్ తన సెక్యూరిటీని పెంచుకున్నాడు. అతను కారులో వెళ్లేటప్పుడు కూడా అతని చుట్టూ 12 మంది సెక్యూరిటీ గార్డులు పరిగెడుతూ కనిపిస్తారు. వారందరికీ కూడా ఫిట్నెస్ టెస్ట్లలో, మార్షల్ ఆర్ట్స్ లలో ట్రైనింగ్ ఇచ్చాక ఇలా సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారు. కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడైనా పార్టీస్ కి, ఫంక్షన్స్ కి అటెండ్ అయితే అక్కడికి వచ్చేవారు ఎంత పెద్దవారైనా సరే గంటల కొద్దీ పలు రకాల సెక్యూరిటీ టెస్టులు చేపించుకోవాలి. ఇలా సంవత్సరం మొత్తం కేవలం సెక్యూరిటీ మెయింటెనెన్స్ కోసం కిమ్ కొన్ని లక్షల డాలర్లు ఖర్చు చేస్తూ ఉంటాడు. నెంబర్ 4, యాచ్. కిమ్ జాంగ్ ఉన్ కి ఒక కస్టమైడ్ యాచ్ ఉంది. ఇది దాదాపు 200 అడుగుల పొడవు ఉండి చూడటానికి చాలా లగ్జరీగా ఉంటుంది. దీనికోసం కిమ్ $8 మిలియన్ల ఖర్చు చేశాడు. తనకు నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళతో అతను ఈ షిప్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 5, ఆల్కహాల్. కిమ్ జాంగ్ ఉన్ అతను తాగే ఆల్కహాల్ విషయంలో అస్సలే కాంప్రమైజ్ కాడు. నార్త్ కొరియాలో వైన్, విస్కీ చాలా తక్కువ రేట్లో ఉన్నా కూడా ఇతనికి అవి అసలే నచ్చవు. ఇతర దేశాల నుండి టాప్ బ్రాండెడ్ వైన్ విస్కీని ఇంపోర్ట్ చేస్తాడు. ఒక్క 2016లోనే అమెరికన్ విస్కీ బ్రాండ్ కోసం ఏకంగా $32,000 ఖర్చు చేశాడు. దీన్ని బట్టి కిమ్ ఆల్కహాల్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో మీరే అర్థం చేసుకోండి. నెంబర్ 6, ప్రైవేట్ ఐలాండ్. ఖరీదైన కార్లు, బంగ్లాలు, విస్కీ బ్రాండ్లు పక్కన పెడితే కిమ్ జాంగ్ ఉన్ కి ఒక సొంత ఐలాండ్ కూడా ఉంది. అక్కడే 200 అడుగుల బోట్, థీమ్ పార్క్, ఒక ఫుట్బాల్ పిచ్, ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మీరు 5 స్టార్ హోటల్ గురించి వినే ఉంటారు, కానీ ఈ ఐలాండ్ ఒక 7 స్టార్ హోటల్ లా ఉంటుంది. ఈ ఐలాండ్ లో కేవలం 50 మంది మాత్రమే ఉంటారు. వారు కూడా కిమ్ జాంగ్ సెక్యూరిటీ గార్డ్స్. ఈ ఐలాండ్ ని తనకు నచ్చినట్టుగా తాను డిజైన్ చేసుకోవటానికి ఏకంగా కొన్ని $1 మిలియన్ వరకు ఖర్చు చేశాడు. నెంబర్ 7, ప్రైవేట్ జెట్. కిమ్ జాంగ్ ఉన్ కి అల్యూషన్ IL-62 ప్రైవేట్ జెట్ ప్లేన్ ఉంది. ఇది కూడా ఒక 7 స్టార్ లగ్జరీ హోటల్ కి ఏమాత్రం తీసిపోదు. ఇందులో ఈ దేశంలోని ఉన్నతాధికారులతో మీటింగ్లు నిర్వహిస్తాడు.
అలాగే ఇతనికి మరో ప్రైవేట్ జెట్ IL-62 కూడా ఉంది. ఇతర దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ జెట్ లో అతనితో పాటు తన ఫేవరెట్ కార్ అయిన మెర్సిడెస్ బెంజ్ అలాగే తన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు వెళ్తారు. అతను ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడికి తన సొంత కారునే తీసుకెళ్తాడు. నెంబర్ 8 ప్రైవేట్ ట్రైన్. కిమ్ జాంగ్ ఉన్ 2011లో నార్త్ కొరియాకి అధ్యక్షుడిగా అయ్యాడు. అంతకు ముందు అతని తండ్రి తాత ఇతర దేశాలలో పర్యటించడానికి వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ లోనే వెళ్ళేవారు. ఈ ట్రైన్ కేవలం వారి కోసమే తయారు చేశారు. ఇప్పుడు అదే ట్రైన్ ని కిమ్ జాంగ్ ఉన్ కూడా వాడుతున్నాడు. ఈ ట్రైన్ కి 21 బోగీలు ఉంటాయి. ట్రైన్ మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ తో తయారు చేశారు. ఈ ట్రైన్ లో కిమ్ వెళ్ళినప్పుడు దీనికన్నా ముందు మరో ట్రైన్ వెళ్తుంది. అందులో మొత్తం సెక్యూరిటీ బాంబ్ స్క్వాడ్ ఉంటారు. ఆ ట్రైన్ కూడా బుల్లెట్ ప్రూఫ్ తోనే తయారు చేయబడింది. అలాగే పైన 2 ఆర్మీ హెలికాప్టర్స్ కూడా సెక్యూరిటీగా వెళ్తాయి. ఈ మొత్తం సెటప్ కి కిమ్ చాలానే ఖర్చు చేస్తున్నాడు. కిమ్ ఎంత రిచ్ గా ఉన్నా కూడా నార్త్ కొరియా ప్రజలకి మాత్రం ఫ్రీడమ్ అనేదే ఉండదు. కనీసం ఇంటర్నెట్ యాక్సెస్, సరైన హాస్పిటల్, ఫుడ్ వంటి బేసిక్ సదుపాయాలు కూడా ఉండవు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కిమ్ జాంగ్ ఉన్ గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.